అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు మై స్పెషల్ పాడ్కాస్ట్ టుడే. ఇవాళ ఏంటంటే కేసీఆర్ అంటే మనం అందరం ఒక్కసారిగా కొంచెం గౌరవంగా ఇలా అలర్ట్ అయిపోతాం కదా. కేసీఆర్ అనే సినిమా రాబోతోంది. ఇంతకీ ఈ సినిమా ఇతివృత్తం ఏంటంటే కేసీఆర్ గారితో సంబంధం ఉన్న బయోపిక్కా లేక ఇంకేమన్నా ఉందా విషయం ఏంటో తెలుసుకుందాం. కేసీఆర్లో ముఖ్య భూమిక, అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి ప్రొడక్షన్ వహించిన మనందరికీ సుపరిచిత కామెడీ ఆర్టిస్ట్, ఇంకా ఎన్ని విధాల పరిచయం చేయాలో తెలియట్లేదు, అందుకని ఆగుతున్నాను అనమాట. అందరినీ తన చక్కటి హాస్యంతో జబర్దస్త్ షో ద్వారా నవ్విస్తూ వచ్చిన రాకింగ్ రాకేష్ ఈజ్ హియర్ విత్ అస్ టుడే అండ్ లెట్స్ టాక్ టు హిమ్. రాకేష్ ఇప్పుడు ప్రస్తుతం శివమాల్లో ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ జోకులు వేయకుండా ఉండే ప్రయత్నం చేస్తాను. శివ ఓం నమ శివాయ అనాలి. ఎప్పుడు వేసుకుంటారా? ఇప్పుడు నేను నా సినిమా ప్రస్తావన కన్నా ముందు నుంచి సినిమా కూడా నేను శివమాల్లో ఉండే పూర్తి చేశాను. అత్యంత క్లిష్టమైనటువంటి ఈ సమయంలో కూడా ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు నా అందు ఉండాలని, లేకపోతే ఇక్కడ ఎవరి కోపం వచ్చినా కూడా పర్లేదు, కానీ అత్యంత కీలక భూమిక పాత్ర పోషించే నాకు మాత్రం కోపం రాకూడదు. కానీ వయసు ప్రభావం సహజంగా వస్తుంది, కోపం వస్తుంటుంది. ఇది ఏం తగ్గించుకోవడానికి వేస్తున్నారు? అన్ని ఒక ప్రొడ్యూసర్ స్థాయిలో ఉంటే అన్ని తగ్గించుకోవాలి. కోపం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అన్నిటికన్నా నోరు అదుపులో పెట్టుకుంటే సరిపోద్ది. వాళ్ళు పెట్టుకోకండి స్వామి, అంటే ఆ విధంగా కాదు, నోరు పారేసుకోమని చెప్తున్నా. కళాకారుడికి నోరే కదండి నోరు చేసుకోవడం అనేది. కానీ నిజంగా మీరు ఇంట్రో చెప్తుంటే నాకు మళ్ళీ నా మిమిక్రీ ప్రస్తావన, మళ్ళీ హైదరాబాద్లోకి నేను తిరిగిన ప్రస్తావన అంతా గుర్తుకొచ్చింది. మీ నోటి నుంచి నా ప్రస్తావన రావడానికి, మీ నోటి నుంచి నా ఇంట్రో చెప్పుకోవడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పెట్టింది. అయ్యే బాబాయ్, అంత లేదు స్వామి. మీరు కేసీఆర్ అనే సినిమా తీశారు, మీరు చక్కటి ఆర్టిస్ట్, అందరినీ నవ్వించి బాగా పాపులర్ అయ్యారు. మీరు చేసిన షో జబర్దస్త్లో చాలా వన్ ఆఫ్ ద మోర్ పాపులర్ ఆర్టిస్ట్ మీరు. అండ్ మీరు మీ శ్రీమతి గారు కూడా న్యూస్ నుంచి తను మీరు ఎలాగైతే సకల అభిరుచులు కలిగినటువంటి వ్యక్తి ఒక కళారంగంలో, తన కూడా తను అటు న్యూస్ చదువుతూ, అటు న్యూస్ ప్రెజెంటర్గా ఉంటూ, తను మళ్ళీ గ్రౌండ్ వర్క్ చేస్తూ, అండ్ మళ్ళీ తను జబర్దస్త్కి వచ్చి ఎంటర్టైనర్ కావాలనుకొని మళ్ళీ అటు మీ జబర్దస్త్ నుంచి మళ్ళీ అటు బిగ్ బాస్ తర్వాతనే జబర్దస్త్కి, అలా తను సేవ్ ద టైగర్స్ ద్వారా అందరి పాపులర్ అయ్యి నాకన్నా ఇప్పుడు పెద్ద ఆర్టిస్ట్. ఇవాళ తీసుకురాలేదు ఎందుకు సుజాతని? ఉంది, కిందనే ఉన్నారా? అయితే ఇప్పుడు మేము టెంప్ట్ అయిపోతున్నాం కింద కెమెరా పట్టుకెళ్ళి. బట్ ముందు మనం మాట్లాడుకున్నాం స్వామి. అయితే మీరు ఈ కేసీఆర్ అనే బయోపిక్ అనగానే ఆటోమేటిక్ గా బయోపిక్ కాదు స్వామి, బయోపిక్ కాదని తెలుసు, ఇందాక చెప్పాను కదా బయోపిక్ ఏమిటని. బట్ బయోపిక్ కాకపోతే ఏంటని చెప్పి అసలు బయోపిక్ కాదు స్వామి. అంత సాహసం ఎవరు చేయాలి? చేస్తే పెద్ద ఆర్జీవి గారు చేయాలి, అంతా ఎవరు బయోపిక్లు మనం. నా వయసుకి నాకి నేను ఒక కథ రాసుకున్నాను. అందమైనటువంటి ఒక లంబాడి కుర్రాడు, ఆ ప్రాంతంలో ఉండేటువంటి స్థితిగతులు, వాటి ఆవరణాల మీద ఆధారపడి వారి జీవిత గమనం ఎటూ తెలియనిటువంటి విషయాలలో తను వెళ్తున్న సందిగ్ధంలో జరిగినటువంటి, నా ఊరికి ఏదో ఒకటి చేయాలి, ఒక మానవ నిమిత్రమాత్రంగా ఉన్నప్పుడు మనం ఏదో పుట్టాము, మా అమ్మ అన్నం పెడుతుంది, మా నాన్న నన్ను పోషణతో పాటు బాగుంది అని, అలాంటి కుర్రోడు కాదు. తన పుట్టిన ఊరికి ఏదో చేయాలి అనే ఒక సంకల్పంతో ఎవరు ఊహించని స్థాయికి వెళ్ళేటువంటి ఒక కుర్రాడి కథ కేశవ చంద్ర రామావత్, ఒక లంబాడి కుర్రోడి కదా. దాన్ని షార్ట్కట్లో కేసీఆర్. భలే మీకు అలా టైమ్లీగా కలిసి వచ్చింది నిజంగానే. కేసీఆర్, ఎన్టీఆర్ ఇవన్నీ ఏంటంటే యాక్రోనిమ్స్, వైఎస్ఆర్ ఇవన్నీ వినంగానే మనకు ఒక అద్భుతమైన ఒక అంతే కరెక్ట్. అవును, 3 అక్షరాలు అన్నింటినీ ప్రపంచంలో కుదిపేసిన అక్షరాలే. కుదిపేసిన వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, మిగతా వాళ్ళు కూడా ఉండనివ్వరు, అంత ఫైర్ ఉండనివ్వం. వారుంటే వాళ్ళతో పాటు 100 మందిని మొబిలైజ్ చేయగలటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులే ఆ 3 అక్షరాలకు ఉంటారు. మీరేమో ట్రిపుల్ ఆర్ ఉన్నాయి, మూడోది నేను కలిపేశా. మీ ఆశీస్సు రాణిస్తున్న రాకింగ్ రాకేష్. బాగుందా? మీ ఇష్టం. మీరు ఎప్పుడు ఇలా గ్రాంధిక మాట్లాడతారా స్వామి? ఇప్పుడు మాల వేసుకున్నారని మంచిగా లేదు. నాకు ఇది ఎలా అంటే, నా గురుగారు రాళ్ళపల్లి గారండి బేసికల్లీ. నేను థియేటర్ నుంచి వచ్చిన వ్యక్తిని. నాది మిమిక్రీ డిప్లొమా ఇన్ మిమిక్రీ కాకతీయ యూనివర్సిటీలో, నాది వరంగల్లో పూర్తయిందండి. మా గురుగారు డాక్టర్ నేరల వేణుమాధవ్ గారు. అక్కడ పూర్తయిన తర్వాత నేను ప్రస్తుతం తనకి బాగా తెలుసు, నేను ఒక చిన్న టీవీలో వెంట్రులోక్విజం చేసేవాడిని. వెంట్రులోక్విజం అండ్ మిమిక్రీ చేస్తూ ఒక లైవ్ షో ఫోన్ చేస్తే వాళ్ళతో సరదాగా మాట్లాడడం అలా చేస్తూ ఉండేవాడిని. అలా నా ప్రస్తావన స్టార్ట్ అయ్యి ధనరాజ్ గారు నన్ను ఇలానే చూస్తూ ఇలానే ఇంటర్వ్యూ చేస్తుంటే, ధనరాజ్ గారు జబర్దస్త్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది,
నీలాంటి ఒక కుర్రోడు అక్కడ అవసరం అంటే అప్పుడు వాళ్ళకి అసిస్టెంట్గా వెళ్ళాను నేను. వాళ్ళు రాసుకుంటుంటే టీలు తీయడం, వాటర్ బాటిల్ తీయడం, అలా వారికి నచ్చి ఒక ఆర్టిస్ట్ రాకపోవటం వల్ల ఆయన టీంలో అప్పటికి ఫిలప్ అయిపోయారు కళాకారులందరూ. నెక్స్ట్ రోలర్ రఘు గారు అని ఉన్నారు, ఆయన టీంలో నన్ను పెట్టియటం, ఆ సమయంలో ఫస్ట్ కిట్టే నేను పేలటంతో ఆ గుర్తింపు వచ్చింది. అలా ధనరాజు గారి పుణ్యం నేను జబర్దస్త్కి ప్రవేశించారు. అక్కడ నుంచి ఇంకా టేక్ ఆఫ్ చేయటం జరిగింది. అది కేవలం అదంతా కూడా మా రాళ్ళపల్లి గారి ఆయన మా గురుగారి ఆశీస్సులేనండి. ఎందుకంటే ఒక భాష మనం ఎక్కడికన్నా వెళ్తున్నా కూడా మనకన్నా ముందు మన ఆలోచన వెళ్తుందంట. అవును, అది ఎందువల్ల అని అడిగాను గురుగారిని. అంటే ఒక ప్రపంచంలో అన్నిటికన్నా వేగవంతమైందంటే మనసు. ఒక పేరు చెప్పగానే ఆ మనసు చెప్తుందంట వాడు ఎలాంటి క్యారెక్టర్ అనేది మనకన్నా ముందు స్కాన్ చేసేస్తుంది. సో మనం వెళ్ళినా అదే రిఫ్లెక్ట్ ఉంటుంది, వెళ్ళకపోయినా అదే రిఫ్లెక్ట్ ఉంటుంది. సో మనం వెళ్ళి వస్తే మన జ్ఞాపకాలను పదినంగా అక్కడికి వదిలేసి రావాలి అనే మాట ఆయన చెప్పారు. అది నేను ఒక 10 సంవత్సరాలుగా నేను అది పాటిస్తూనే ఉన్నాను ఇప్పటికీ. నా వయసుకి నేను అన్నీ వదిలేసి నేను మా సుజీ నాది కూడా అంటే ఈ ప్రేమ విషయం కూడా నాది శ్మశానంలోనే జరిగింది. నేను ఎక్కువ శ్మశానంలో ఉండటం, నేను ఉండడం అంటే నా వ్యక్తిగతంగా నేను శ్మశానంలో ఎక్కువ నాకెందుకు అక్కడ ప్రశాంతత అని అక్కడ ఉండటం వల్ల మా గురుగారు రాళ్ళపల్లి గారు అలా కాదని చెప్పి ఆయనే నాకు మళ్ళీ ఈ నాటకము ఇవి అటు తిప్పేవాడు బాగా. బట్ ఎందుకు స్వామి అంతటి వైరాగ్యం మీకు చిన్న వయసులో? వైరాగ్యం అని కాదు, బాగుంటుంది అక్కడ శ్మశానంలో. బాగుంటుంది చాలా. ఏ విధంగా బాగుంటుంది స్వామి? అన్ని రకాలుగా. ఉదాహరణకి అంటే ఇప్పుడు నేను శ్మశానంలోకి వెళ్ళాలనుకోండి, ముందు ఫస్ట్ భయం కలగొచ్చు, తర్వాత అబ్బా మళ్ళీ వెళ్ళి స్నానం చేయాలి, ఇవన్నీ తీసేసి వెళ్తే మీకు ఇవి పెట్టుకొని వెళ్ళలేము అక్కడికి. ఇవేమీ లేకుండా వెళ్ళి ఒక గంట కూర్చుంటే జీవితం అర్థమైపోతుంది. ఈ జీవితమేనా, దీనికోసం మనం నిన్ను చేస్తున్నాం అని చెప్పేసి అర్థమవుతుంది. అంతే. ఆ తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి? ఏది శాశ్వతం కాదని అని కాదు. ఆ విధంగా మీరు మీ స్పిరిచువల్గా లోపల అలా ఉంటూ బయటికి మంచి ఎంటర్టైనర్, మిమిక్రీ ఆర్టిస్ట్గా. అదొకటి అని ఎవరిని అంటే నొప్పించకూడదు అన్నది ఒకటి పెట్టుకున్నాం మా గురుగారు చెప్పినట్టు ప్రకారం. పాపం ఆయన పోయిన తర్వాత వారు కాలం చేసిన తర్వాత ఇంకా అది నేను శ్మశానానికి వెళ్ళటం, కాశీకి వెళ్ళి ఇంకా అది వదిలేసా, వెళ్ళట్లేదు ఇంకా. అప్పటిదాకా మ్యారేజ్ చేసుకోకూడదని ఒకటి పెట్టుకొని ఉండే. దాని తర్వాత ఇంకా అనుకోకుండా నా జీవిత పరిణామంలో ఆవిడ శ్మశానంలో ఏం చేస్తున్నారు స్వామి అప్పుడు? మీరు అక్కడ నేనే తీసుకెళ్ళా. మీ అక్కడికి ఆవిడని మీరే తీసుకెళ్ళారు. ఓకే స్వామి. అడుగుతారా? అందరూ పార్కులకు వెళ్తారు, మీ శ్మశానాన్ని తీసుకెళ్లారు సుజాత గారిని. బట్ ఆవిడ రావడం మీతోటి ఖచ్చితంగా ఎంత మనసు పెట్టి నమ్మకం పెడితే వస్తారు. అందుకే నేను వారిని చేసుకోవడం జరిగింది. అంతే. మంచి పని, మంచి మాట చెప్పారు. మీ కళ్ళు చెమరుస్తున్నాయి. అంటే ఆమె పేరు ఎత్తే వస్తాయి అట్లా. అంతేనా? వస్తాయి. బాబోయ్, అయితే మరి అయ్యో బాబోయ్ అవ్వలేదు, నేను మిమ్మల్ని చూసి అవుతున్నాను. అయ్యో బాబోయ్ స్వామి. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింతలే, అంతే కదా. పుట్టుక చావు మాటున నూరాసేను దుటి రాతలే, అంతే కదా. మీరు అదే అలా అనుకునే శ్మశానానికి వెళ్ళి శివుడికి దగ్గర అవ్వాలని ట్రై చేశారు. శివుడికి కాదు, అక్కడ కాటికాపరి నాకు బెస్ట్ ఫ్రెండ్ బాలయ్య అని, ఆయన నాకు ఫ్రెండ్. ఎప్పుడు ఫోన్ చేసేవాడు టైం కాగానే, శవం వచ్చింది రానేవాడు. అదేందో అంటే అది కాలేంత వరకు అక్కడ పక్కన నేను ఉండాలి, ఏదో చెప్తూ కథలు చెప్తూ అని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడిని. అట్లా నాకు కాటికాపర్ ఫ్రెండ్. హరిశ్చంద్ర ఘాట్లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారో నాటకంలో అట్లా నాకు తన ఫ్రెండ్ బాగా క్లోజ్. మహాప్రస్థానం ఇక్కడే ఉంటుంది.